ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. భక్తిహీనులు పాడై లేకపోవుదురు, నీతిమంతుని ఇల్లు నిలుచును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, కుటుంబాన్ని నిలబెట్టే దేవుడు. చాలా కుటుంబాల్లో చూస్తే శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎన్నో పరిస్థితుల్లో ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ ఆ కుటుంబాలు చూస్తే ఎంత వేదన, ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ పిల్లల విషయంలో కావచ్చు, పిల్లలు తల్లిదండ్రుల విషయాల్లో కావచ్చు, కుటుంబాలు ఎంత పరిస్థితి అండి. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలు కదిలిపోతున్న పరిస్థితులు, కుటుంబాల్లో ఎన్నో భయంకరమైన విపత్తులు, సాతాను భయంకర శోధిస్తున్న పరిస్థితులు. కానీ నా దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, ఏ కుటుంబం కొరకైతే నువ్వు భయపడుతున్నావో దేవుడు నీతోనే, నీ కుటుంబంతోనే మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు నిలబెట్టే దేవుడు. ప్రభునందు ప్రియులారా, ఎన్నో కుటుంబాల్లో మనం చూసినప్పుడు మరి చిన్న చిన్న విషయాలకే చాలా పెద్ద నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇంకెందుకు నేను బ్రతకడం, చనిపోవడం అనుకునే నిర్ణయాలు, ఇంకెందుకు నేను, లేకపోతే నా జీవితంలో చెప్పి వేరే నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఇలా మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఓర్పు లేకపోవటం, ఓపిక లేకపోవటం, సరైన జ్ఞానం లేకపోవటం, సరిగా తెలియకపోవటం, మన జీవితంలో సరైన అవగాహన లేకపోవటం. అందుకే కదా దేవుడు మనకి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు, ఎంతమంది బైబిల్ చదవగలుగుతున్నారు, ఎంతమంది దేవుని సన్నిధిలో నిలబడగలుగుతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాలు చిన్న చిన్న విషయాల్లో, చిన్న పరిస్థితులకి పెద్ద నిర్ణయాలు తీసుకొని కుటుంబంలో చాలా సమస్యలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొంచెం ఓర్పు ఓపిక ఉంటే దేవుడు తప్పకుండా మీ కుటుంబాన్ని నిలబెడతాడు. ఓ ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నారు, భార్య, భర్త, పిల్లలు. భర్త లాంటి వాడంటే భయంకరమైన త్రాగుబోతండి. లేని అలవాటు లేదు, అన్ని అలవాట్లు ఉన్నాయి. పేకాడతాడు, త్రాగుతాడు, అన్ని అలవాట్లు ఉన్నాయి. భార్య ఆ పిల్లల్ని పెట్టుకొని నిజంగా ఎప్పుడో చనిపోవాలి కానీ దేవుణ్ణి బట్టి నిలబడదండి. అయితే కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ భార్య చాలా కురింగిపోయి వేదన పడినటువంటి పరిస్థితి అయింది. చాలా మంది వచ్చి చెప్పారు, ఇంకెందుకమ్మా అలాంటి ఆయన దగ్గర వదిలేసాయి, నీ పుట్టింటికి వెళ్ళిపో, అలాంటి తాగుబోతూ ఇలాంటి వ్యక్తి ఎవరికి తెలియదు చెప్పండి అని చెప్పి చాలా మంది కృంగదీశారు. కానీ తన జీవితంలో పిల్లల్ని పెట్టుకుని భక్తి చేస్తూ దేవుడి మీద విశ్వాసంతో అలా కనిపెట్టుకుని ఉంది. కానీ ఒకరోజు జరిగిన విషయం ఏంటంటే, అలా ప్రార్థన చేస్తూ విశ్వాసం నుంచి దేవుని సన్నిధికి వెళ్తుండగా దేవుని కనికరం ఒకరోజు ఆ కుటుంబం మీదకి వచ్చిందండి. తన భర్త హృదయం ఏమైపోయిందంటే ఓ మార్పు వచ్చింది. ఎందుకో తెలియదు, దేవుడు దర్శించాక నేనేంటి ఇలా ప్రవర్తిస్తున్నాను. అవును కదా, ఒక వ్యక్తికి ఎప్పుడు మార్పు వస్తుందంటే దేవుడు దర్శించినప్పుడే. తన జీవితంలో తను ఒకసారి ఆలోచించుకోగలరు. కాబట్టి తన జీవితంలో ఆలోచన వచ్చి ఎలా ఆలోచన కలిగిందంటే, సడన్గా తనకు ఒక జబ్బు వచ్చిందండి, వ్యాధి. ఎలాంటిదంటే ఓ చర్మ వ్యాధి వస్తే ఒళ్ళంతా పొక్కులు, ఒళ్ళంతా రైపు అయిపోతే ఇక చుట్టుపక్కల తన తాగే స్నేహితులు వదిలేశారు, తెలిసిన స్నేహితులు వదిలేశారు, రోజు కలిసేవాళ్ళు వదిలేశారు, తను ఎవరైతే గొప్ప అనుకున్నారో వాళ్ళందరూ వదిలేశారు. ఆఖరికి అదే భార్య, పిల్లలు తన కొరకు ఏం చేశారో చూసి తెలుసుకొని తన హృదయం తెరవబడి దేవుడు దర్శించిన విధానం చూసి తన భార్య క్షమాపణ చెప్పి, పిల్లలకు క్షమాపణ చెప్పి, తన జీవితంలో కుటుంబంలో గొప్ప కార్యంగా ఆ కుటుంబాన్ని దేవుడు మరలా ఆయన స్వస్థపరిచాడు. ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తునిచ్చాడు. ఆ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నిలబెట్టాడు, గొప్ప ఆశీర్వాదంగా మార్చాడు. నిజంగా దేవుడు కుటుంబాన్ని కట్టేవాడు. వారి జీవితంలోనే కాదండి, ఈరోజు నీ జీవితంలో చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఎంతమంది అయితే బర్త్డే జరుపుకున్నారు, హ్యాపీ బర్త్డే, దేవుడు దయని కిరీటంతో మిమ్మల్ని ఆశీర్వదించను గాక. యానివర్సరీ చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా గాడ్ బ్లెస్ యు చెప్తున్నాను. మీ యొక్క ఈ సంవత్సరం అంతా దేవుడు ప్రత్యేకంగా మరి మిమ్మల్ని దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించను గాక. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్య వందనాలు. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని వింటున్నారో, నాయన కుటుంబాన్ని కట్టే దేవుడు కదా, ఇది విని నా కుటుంబంని దేవా నువ్వు కట్టమని ఈరోజు ఎవరైతే వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకున్నారో, వింటున్నారో, చదువుతున్నారో, ఎంతమంది అయితే బర్త్డే, ఎంతమంది యానివర్సరీ చేసుకున్నారో, వారి జీవితంలో ప్రత్యేక ఆశీర్వాదంతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.